your ideas have always evolved from this what is the need of the hour for the society, what are you giving back to the society అనేది మీరు ప్రతి దాంట్లోనూ ఆలోచిస్తారు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ మ్యాజిక్ మాస్ క్లబ్, సో what inspired you to take this step? Very nicely put question actually. Thanks for asking me. I think there's a quotation which says, don't ask what the country gave you, but you give it back to the country and the people. So I'm a true nationalist, never wanted to leave India also at any point of time. And the thing I want to do, there are a lot of things that I like about India, that a lot of things I don't like also, like every day to day life. But most 90% I'm very proud of 90% of the things. So certain things, when I started a Moss Magic Club actually, people ask me, what is this Moss, what is this magic? So it's like చాలా abstract గా ఉంది. సో యాక్చువల్లీ ఇస్ ఇట్ అ సైడ్ హస్ల్, ఇస్ ఇట్ అ బిజినెస్, ఏంటి అసలు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఐ రియలైజ్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అర్బన్ ఏరియాస్లో గార్డెనింగ్ అనే కాన్సెప్ట్కి టోటలీ ఏలియన్ అండి, అండ్ నేచర్ అనే కాన్సెప్ట్కి కూడా చాలా చాలా ఏలియన్. సో వీ ఆల్వేస్ టాక్, అరే ఎంత పొల్యూషన్ ఉంది, ఇండోర్ పొల్యూషన్ అంటారు, అవుట్డోర్ పొల్యూషన్ అంటారు. సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ అ వే టు చేంజ్ దోస్ స్మాల్ లిటిల్ హ్యాబిట్స్, to inculcate the good values, so that in some little way మీ చిన్న లైఫ్ స్టైల్ మార్పులో కూడా you can do a lot towards the bigger picture. So I'm not a great నేనేదో కొత్తగా ఏం చెప్పడం లేదు, నేను చెప్పేది చాలా చిన్నవి, చాలా ఈజీ థింగ్స్ that you can actually make your changes in your lifestyle actually. So what I'm trying to say about things is moss, for example moss అనుకోండి. What is moss? Lot of people think that ఏంటి అది పాచా నీచువా ఏదో అనుకుంటారు. But then I tell them that, you know, first of all, get educated. Moss is one of the best air purifier in the world. అసలు ఆ నాలెడ్జ్ కూడా చాలా మందికి తెలియదు. సో మాస్ అంటే అది ఏంటి అంటే, అది ఇట్ ఈస్ అ ప్లాంట్, బట్ ఓన్లీ థింగ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ రూట్స్ అండ్ స్టెమ్స్ అండ్ ఫ్లవర్స్, ఇట్ గ్రోస్ ఆన్ డ్యాంప్ ఎన్వైరన్మెంట్ అండి. సో మాస్తో ఏం మ్యాజిక్ చేస్తున్నారు అని చాలామంది అడుగుతారు. సో బేసిక్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను కలిసారు, నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, నాకు ఒక ఫ్లవర్ బొకే ఇస్తారు. ఆ బొకేలో ఎన్ని ఐటమ్స్ ల్యాండ్ ఫిల్లోకి వెళ్తున్నాయి మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఒక ఫ్లవర్ బొకేలో ఎంత? అండ్ అది చాలా టెంపరీ కూడా, ఈ రోజు ఇచ్చిన బొకే రేపటికల్లా వాడిపోతుంది, పూలు వాడిపోతాయి. దాంట్లో మీకు ఒక సెలఫిన్ షీట్ వస్తుంది, దట్ ఈస్ నాట్ రీసైక్లబుల్. స్టేప్లర్ పిన్స్ వస్తాయి విచ్ గోస్ ఇన్ టు అ ల్యాండ్ ఫిల్ విచ్ ఇస్ ఆల్సో హార్మ్ఫుల్. దెన్ రిబ్బన్ వస్తుంది, ప్లాస్టిక్. సో ఎవ్రీథింగ్ ఇన్ దట్ ప్లాస్టిక్ బొకే ఈస్ గోయింగ్ ఇన్ టు ట్రాష్ విచ్ హర్ట్స్ మీ. So give a gift which actually meeto paatu it grows with you. Yes. So that's why I started making these moss based items called terrariums, and I started making these items called kokedamas. These are all Asian concepts and Japan vallu they believe in something called minimalism. Mana intlo unna material tho how do you beautify your home and also keep it clean and green? Okay, so meeku oka chettu undi, ఆ చెట్టు ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆర్ యువర్ న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ పీస్ లిల్లీ ఉందనుకోండి, దెర్ ఇస్ అ స్నేక్ ప్లాంట్, బట్ దే సే ఓకే అది కూడా మీరు ఏం చేస్తున్నారు, ప్లాస్టిక్ పాట్లో పెడుతున్నారు. ఇట్స్ సాడ్ యాక్చువల్లీ. సో ఐ టీచ్ పీపుల్ హౌ డు యూ మేక్ అ కోకేడామా. కోకేడామా అంటే అ మాస్ బాల్ విత్ అ ప్లాంట్ ఇన్ ఇట్ వితౌట్ అ పాట్. It can be completely self-sustaining. How do you make a terrarium? Terrarium is a glass-based greenhouse అనుకోండి. జస్ట్ లైక్ అ గ్రీన్ హౌస్ ఉంది, దాంట్లో అన్ని ప్లాంట్స్ ఉంటాయి, గ్లాస్లోనే మనం ప్లాంట్స్ పెంచవచ్చు. అదొక హాబీలా చేయొచ్చు, మీరు గిఫ్టింగ్గా కూడా చేసుకోవచ్చు. సో ఐఎమ్ టీచింగ్ పీపుల్ ఫ్రమ్ స్కూల్ చిల్డ్రన్ టు ఎల్డర్లీ అండ్ సమ్ ఆఫ్ ద విమెన్ అండ్ ఈవెన్ విమెన్ యాక్చువల్లీ నా దగ్గర వర్క్షాప్స్ చేసిన వాళ్ళు దే సే, ఓ మై గాడ్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ఆఫ్టర్ ఇట్. ఐ సెడ్ ఎస్, బికాస్ యూ డన్ సంథింగ్ కాల్డ్ సాయిల్ థెరపీ. ఇట్స్ థెరప్యూటిక్. మీరు మట్టి ముట్టుకుంటే you feel a sense of happiness because meeku oka happy hormone serotonin and oxytocin release avutundi. So that is what I am training people, that okay, you're on your laptop, you're on your phone all the time busy, you know, get away from all this digital detox cheyandi. In workshops chesitappudu first thing I tell them is 1 hour of your life నాకు ఇవ్వండి, phone పక్కన పెట్టేయండి. Super. So I have done this workshop for my own organization Bridge Gap also, that 1 hour my team thoroughly enjoyed our terrarium workshop lo. How do you, some of them have never touched a plant, never cut a stem in their life. I made them touch moss and they were like, oh it might be something dirty. Dantlo nunchi oka chinna springtail and oka worm ochindi. So what is that worm? So I'm just going so much in depth, but this is very educational when I do it for children and they are learning about environment, they're learning about how do you sustain about all of this. So school pillalaina, old generation aina,
ladies aina, you want to detox and inculcate a good habit, I built a club called Moss Magic Club andi. So all of you are really welcome to join the club. So wholehearted ga new year ga I'm wishing new year, new beginning, new hobbies. I'm here, Moss Magic is there to support in your journey ahead. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు జాయిన్ ద క్లబ్ అండి. Looking forward to. ఈ మాస్ మ్యాజిక్ క్లబ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఇందులోనే మీరు మీనింగ్ఫుల్ గిఫ్టింగ్ అని కూడా స్టార్ట్ చేశారు. వాట్ డస్ ఇట్ మీన్ టు యూ? మీనింగ్ఫుల్ గిఫ్టింగ్ అంటే మీరు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కర్మ ఇంకో చెత్త ఇంటికి వచ్చింది అనుకోకూడదు. ఓకే, 90% దాంతో పాటు చాలా చెత్త వస్తుంది అని అర్థం. సో వన్ థింగ్ ఇస్ దాంతో పాటు వచ్చే ప్యాకేజింగ్. ఓకే, అండ్ ఆ గిఫ్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యూస్ఫుల్లా కాదా, ఓకే, అది నచ్చుతుందా పోతుందా, దానివల్ల నేను అసలు ఇంట్లో ఇంకా క్లటర్ పెరుగుతుందా. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. గిఫ్ట్ అనేది మీనింగ్ఫుల్గా ఎందుకు ఉండాలంటే దాంట్లో ఒక థాట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవ్రీ గిఫ్ట్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఒక వర్క్ షాప్ చేస్తే వన్ ఆఫ్ ద గైస్ హూ వాస్ డూయింగ్ దిస్ టెరేరియం, హీ సెడ్ నా చేత్తో ఇప్పటివరకు నేను ఏది చేయలేదు, ఇది నేను చేత్తో చేసిన గిఫ్ట్ నేను నా కూతుర్లకు ఇస్తాను. So he said, this is the first time I did something with my own hand. It might not be perfect, it may not be beautiful, but నేను నా చేతులతో ఫస్ట్ టైం చేసిన గిఫ్ట్ నేను నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తానంటున్నా. సో ఐ థింక్ షాప్లోకి వెళ్ళి కొని ర్యాప్ చేసి ఇవ్వడం అదొక గిఫ్ట్, బట్ చేతితో చేసి మనం ఇవ్వడం అదొక గిఫ్ట్. సో ఐ మేడ్ సంథింగ్ ఫర్ యూ. Oh my god, I'm so excited. So I got something for Sankranti for you from Moss Magic. Thank you so much. Take a look at it. Oh my god, so beautiful. దాని మీద ఒక చిన్న లేడీ బగ్ కూడా ఉంది. అవునా? Can I? Acha, it is real. Oh my god. Okay, so the ladybug is actually a friend of the farmer. Okay, and it does good for the soil. So not all worms are bad. Like earthworms, ladybugs are good friends. So you can be my ladybug friend. Oh, lovely. I would love to, and thank you so much for such a beautiful gift. I really loved it. So it's very easy to take care of this. మీరు హాలిడేకి వెళ్ళిపోతే కూడా 10 రోజులకి దానికోసం ఏం చేయక్కర్లేదు, ఒక విండోలో పెట్టండి. And it will sustain. దీంట్లో కొంచెం రెయిన్ వాటర్ అయినా మీ మినరల్ వాటర్ అయినా కొంచెం దీంట్లో స్ప్రే చేయండి. అట్లీస్ట్ జస్ట్ 1 pump or spray once in 10 days. That's it. So low maintenance. అంతే, జీరో ఏముంది, దానికన్నా తక్కువ మెయింటెనెన్స్ ఇంకా వరల్డ్ లో ఏం లేదు. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఫర్ లేజీ పీపుల్. Sounds good for me. Sounds really good for me. So this can go on your office counter table, it can go at home, and once in a way just దానికి ఒక పేరు పెట్టండి. It will become your pet. This looks so cute, so I will name it as Cutie. Cutie? Okay. And such a lovely pebbles, and the moss I can see over there. So I use live moss only. One thing about moss అనేది, సో కొన్నిసార్లు గ్రీన్ గా ఉంటుంది, కొన్నిసార్లు బ్రౌన్ అయిపోతుంది. చాలా మంది కాల్ చేసి ఏంటి ఎండిపోయింది అంటారు. మాస్ నెవర్ డైస్, ఇట్ ఓన్లీ డ్రైస్. అంటే ఎండిపోతుంది, మళ్ళీ వర్షాకాలం వస్తే గ్రీన్ అయిపోతుంది. సో అది మిస్ చేస్తూ ఉంటే అది వస్తూనే ఉంటుంది, మాస్ చచ్చిపోదు. సో మాస్ ఇస్ లైక్ ట్రూ లవ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇట్స్ పర్మనెంట్. So it's not temporary or transient. So this is a gift which will always keep growing, and it will grow with you over a period of time. So ilantivi, how do you make something like a moss, a terrarium? So deentlo it's not as simple as what you're thinking. There are multiple layers of soil, sediment, anni unnai. Yes, I can find it there. Okay, ఇది నేను పెట్టినప్పుడు ఒక ముక్క పెట్టా 3 months back. Just a plant sapling, and now you see it's an entire forest in itself. Mali too much ka perigipothe, just cut it, put it back in it. Oh, lovely. So this is what I'm talking about as mindful gifting, that there is some amount of thought that has gone. I also want to conclude something on this. Like మీరు ఎవరినైనా నిజంగా ఇష్టపడితే, వాళ్ళని నిజంగా ప్రేమిస్తే, ఇలాంటి ఒక అందమైన గిఫ్ట్ని మీ చేతులతో మీరే తయారు చేసుకొని ఇవ్వచ్చు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే యూ విల్ లవ్ ఇట్. ఎప్పుడు చూసినప్పుడల్లా ఆ పర్సన్ మీకు గుర్తొస్తారనమాట. అంత అందమైన గిఫ్ట్ ఇది. మీలాగే. Lovely. Thank you so much. It's like your sari green, clean and green, and your indoor air purifier. I'm complete. I feel like I'm complete right now. So nice. So lovely, and
సచ్ అ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఐ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. చాలా బాగుంది అలంకృత గారు. నాకు ఈరోజు అంటే నేను చాలా మీకు ముందే చెప్పాను, నేను ఇన్స్పైర్ అవుతూ ఉంటాను అని ఎవరిదైనా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు. కానీ ఈరోజు నాకు ఎందుకో ఇట్స్ లైక్ హార్ట్ఫుల్, మనసు కూడా చాలా నిండిపోయిందని చెప్పొచ్చు మీతో మాట్లాడుతూ ఉంటే. ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అండి. థ్యాంక్స్ అ లాట్ అండ్ ఇట్స్ బీన్ సచ్ అ నైస్ టైమ్ ఇంటరాక్టింగ్ విత్ యూ. Thank you so much. Thank you. You've given me, I mean, Inspiring Minds has given me a fantastic platform to sit and talk, and I feel like I've known you forever. Absolutely. The feeling is mutual అండి. Thank you so much Alankrita garu, and I wish you all the success and a blissful year ahead. Wishing you the same, Chitralekha. Thank you.